అందరికీ నమస్కారం। ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన టీఎన్ఎస్ఎఫ్ విభాగాలను కలుపుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్స్ అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే। అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు। కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో 3 సార్లు డిఎస్సి పెట్టి 17,500 టీచర్ పోస్టులు భర్తీ చేశారు। అప్పట్లో చివరిలో 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి వెళ్ళేమన్నాడంటే ఈ పెద్ద మనిషి కేవలం 7,500 పోస్టులు భర్తీ చేశాడు, నేను అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు భర్తీ చేస్తానన్నాడు। మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఏం చెప్పింది ఆ రోజు రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు। 2018 సంవత్సరంలో మన రాష్ట్రంలో దాదాపుగా 34 లక్షల మందికి పైగా డిఎస్సి అభ్యర్థులు ఉన్న విషయం గణాంకాలు చెప్తా ఉన్నాయి। మరి ఇప్పుడు 2024 వచ్చింది, ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో। కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో, ఇప్పుడు 50,000 పోస్టులు అయినాయి। కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయే టయానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6,100 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు। దాన్ని తెలుగు యువతగా విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే, కళ్ళ కట్టినందుకు చూపించేందుకే ఏదో గతంలో సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఈ విధంగా వడ్డన్నం తింటూ చికెన్ అనుకుని తినేయమంటారు। ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సీల పరిస్థితి ఏంటంటే 23,000 డిఎస్సి పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి 6,000 అంటున్నాడు। అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సి, అది మేము తినేదేమో ఇస్తున్న డిఎస్సి, అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది ముమ్మాటికి ద్రోహం కాదా? దీన్ని యావత్ యువత విద్యార్థి లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది। వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పైచులకు డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలా, లేకపోతే నీ ముక్కు నేలకి రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి డిఎస్సి అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగు యువతగా డిమాండ్ చేస్తూనే ఈరోజు ఈ వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది। ధన్యవాదాలు। సైడ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, డౌన్ విద్యార్థి యువత పాలిటి సైకో జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల చెవులో పూలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, ఏపీ యువత నోటిఫికేషన్లు పెడతా మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, మెగా డిఎస్సి ఎక్కడా?